శ్రీమాత్రే నమః. మంగళసూత్రం విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి. మంగళసూత్రం ఎవరు పడితే వాళ్ళు వేసుకోరు. దానికో పవిత్రత ఉంటుంది. కేవలం పెళ్ళై భర్త ఉన్నవాళ్ళు మాత్రమే మంగళసూత్రం ధరిస్తారు. దాన్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. అయితే చాలామంది మంగళసూత్రం విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మంగళసూత్రం గలం అంటే శుభప్రదం, శోభాయానం, సూత్రం అంటే తాడు, ఆధారం అని అర్థం. పెళ్ళైన స్త్రీకి అందం, ఐశ్వర్యం, మెడలో తాళిబొట్టు. మంగళసూత్రం భార్యాభర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. వైవాహిక జీవితంలో ఉండే సమస్త కీడును తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు భర్త ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతారు. అయితే చాలామంది మంగళసూత్రం వేసుకోవడం మానేశారు. వారి సంగతి పక్కన పెట్టేస్తే, హిందూ సంప్రదాయాలపై విశ్వాసంతో మంగళసూత్రం వేసుకునే మహిళలు కూడా తమకు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. మంగళసూత్రం ఎలా ఉండాలంటే, మంగళసూత్రం హృదయాన్ని తాకుతూ వక్షస్థలం కింద వరకు ఉండాలి. సౌభాగ్యానికి ప్రతీకలైన పసుపు, కుంకుమలను నిత్యం సూత్రాలకు పెట్టుకోవాలి. చాలామంది మంగళసూత్రాల్లో పగడాలు, ముత్యాలు, అమ్మవారి రూపు పెట్టించుకుంటారు. ఇవి అందంగా ఉంటాయి, కానీ సూత్రాలకు ఉండకూడదని పండితులు చెప్తున్నారు. సూత్రానికి ఇరువైపులా ఎరుపు, నలుపు పూసలు తప్పకుండా ఉండాలి. పిన్నీసులొద్దు. మంగళసూత్రాలకు చాలామంది పిన్నీసులు పెడుతుంటారు, కానీ అసలు సూత్రాలకు ఇనుము వస్తువు తగలకూడదు. ఎందుకంటే ఇనుము నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. దీంతో బంధం మధ్య అన్యోన్యత లోపిస్తుందని పెద్దలు చెప్తారు. ముత్యం, పగడం మంచిదే. మంగళసూత్రాలకు ముత్యం, పగడం యాడ్ చేయడం మంచిదే. కుజుడు, చంద్రుడికి ప్రతీకలైన ఈ రెండు రాళ్ళు గ్రహదోషాలను తొలగించి వైవాహిక బంధాన్ని మరింత పటిష్టం చేస్తుందని విశ్వసిస్తారు. సాధారణంగా స్త్రీలకు కుజగ్రహ ప్రభావం వలన అతికోపం, కలహాలు, మొండితనం, అనారోగ్యం, ఋతుదోషాలు వస్తుంటాయి. పగడం, ముత్యం ధరించడం వల్ల వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏ ఇంట్లో అయినా స్త్రీ ప్రశాంతంగా ఉంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే అది ఆయన గొప్ప కాదట. పార్వతీదేవి మెడలో ఉన్న ఆ మంగళసూత్ర మహిమే అని పురాణాల్లో ఉంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మంగళసూత్రాన్ని ఆధునికత పేరుతో చాలామంది పక్కన పెట్టేస్తున్నారు.